తిరుమల నుంచి రాష్ట్రంలో ప్రక్షాళన మొదలు పెడతారన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తిరుమలలో గోవిందనామని మనాదాలు తప్ప మరేమీ వినపడకుండా చేస్తామని, పవిత్రమైన తిరుమలకు అపవిత్రం చేయడం సరికాదన్నారు. తిరుమలకు వచ్చే వైకుంఠం వచ్చిన అనుభూతి కలుగుతుందని, తిరుమలపై ఓం నమో వెంకటేశాయ తప్ప వేరే నినాదం ఉండొద్దన్నారు. గత 5 ఏళ్లలో తిరుమలను అధ్వానంగా మార్చారని, శ్రీవారికి అపచారం చేస్తే శిక్ష తప్పదు అన్నారు. రాష్ట్రంలో ప్రక్షాళన తిరుమల నుంచే ప్రారంభమవుతుందని, ప్రసాదాలు తిరుమల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టితో చర్యలు తీసుకుంటామన్నారు. టీటీడీని ప్రపంచంలోనే ఉత్తమంగా తీర్చిదిద్దుతామన్న చంద్రబాబు ప్రపంచ వ్యాప్తంగా శ్రీవారి ఆలయాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. తిరుమలలో గంజాయి, మద్యం విచ్చలవిడిగా లభ్యమయ్యేలా చేశారని, వాటిపై ఉక్కుపాదం మోపుతామన్నారు. అలాగే సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఉంటుందని తేల్చి చెప్పారు. 2003లో అలిపిరిలో జరిగిన క్లైమాక్స్ మైన్స్ దాడి నుంచి ఆ వెంకటేశ్వర స్వామి కాపాడారని, తనను ప్రాణాలతో బయటపడేశారన్నారు. ఆ దేవుడి ఆశీస్సులతోనే రాష్ట్రానికి మంచి చేయడానికి అడుగులు ముందుకు వేస్తున్నామన్నారు. తన రాజకీయ జీవితంలో గతంలో ఎన్నో ఎన్నికలు చూశారని, ఈసారి ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇచ్చారన్నారు చంద్రబాబు. తిరుమల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఘన విజయం సాధించామని, ప్రజలకు మెరుగైన పాలన అందిస్తామన్నారు. ఆర్థిక అసమానతలు లేకుండా ఆంధ్రప్రదేశ్ను పేదరికం లేని రాష్ట్రంగా మార్చాలనేదే తన లక్ష్యమన్నారు. కుటుంబ వ్యవస్థ పెద్ద సంపదని, ఎనర్జీని రీఛార్జ్ చేస్తుందని అభిప్రాయపడ్డారు. ఎన్ని కష్టాలు వచ్చినా పంచుకునే, అండగా నిలిచే భాగస్వాములు ఉంటారని, తాను జైల్లో ఉన్నప్పుడు కుటుంబ సభ్యులు అండగా నిలబడ్డారన్నారు ఏపీ సీఎం. నవ్యాంధ్రకు అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని రైతులు చేస్తున్న ఉద్యమానికి శుభం కార్డు పడింది. 2019 డిసెంబర్ 17న అసెంబ్లీలో జగన్ చేసిన 3 రాజధానులు ప్రకటనతో మొదలైన పోరాటం ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయడంతో ముగిసింది. రాజధాని గ్రామాల్లోని దీక్షా శిబిరాలను కూడా మూసివేస్తున్నట్లు రైతులు ప్రకటించారు. వైఎస్ఆర్సీపీ గ్రహణం వేడి తమకు మంచి రోజులు వచ్చాయని సంబరాలు చేసుకున్నారు.